అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ యాదవ్. మొన్న బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ గురించి మన కౌన్సిల్‌లో అన్నీ జరిగిన తర్వాత ఆ సమావేశాలు చూసి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు ఆ బడ్జెట్‌లో కేవలం 6,00,000 చిల్లర కోట్లు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పు ఉంది. కానీ ఎలక్షన్ల ముందు మాత్రం మన నారా చంద్రబాబు నాయుడు గారు 8,00,000 కోట్లని, వారి వదిన గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు 11,00,000 కోట్లని, మళ్ళీ వాళ్ళే వేరే ఎవరో ఎనలిస్టుల చేత 14,00,000 కోట్లని చెప్పి ఆరోపించారు. మరి ఇక్కడ కేవలం బడ్జెట్లో మాత్రం 6,00,000 చిల్లర కోట్లే చూపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని, ఇది అన్ని అబద్ధాలతో కూడిన మాటలు వీళ్ళందరివి. మరి ఇప్పుడు ఎందుకు అలా చూపిస్తానని చెప్పని అడిగారు. ఇప్పుడు వీటన్నిటికీ కూడా సూటిగా ఒకటే సమాధానం చెప్తాను. మామూలుగా అడుగుతున్నాం, మామూలు ప్రజల తరపు నుంచి. అప్పుడు ఉన్నది మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అకౌంటింగ్ అంతా కూడా మీ దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ మీ ప్రభుత్వంలో వారే కదా. మరి ఇదంతా కూడా వాళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు ఇన్ని లక్షల కోట్లు తెచ్చేస్తున్నారు, ఇన్ని వచ్చినప్పుడు ఆరోపించినప్పుడు మీరెందుకు డిస్క్లోజ్ చేయలేదు? మరి మీరెందుకు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లేదు అంత కాదు ఇంతే అని చెప్పి, ఇన్ని లక్షల కోట్లే అని చెప్పి మీరెందుకు ప్రెస్ మీట్ రిలీజ్ చేయలేదు? అసలు ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇప్పుడు సిఎండిఏజీ కూడా, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా, కాగు కూడా మీరెందుకు హాఫ్ బడ్జెట్ లోన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? అంటే మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి, ఇంకోటి కట్టుకోవడానికి, వీటనికి కూడా డబ్బులు ఎక్కడ పడితే సచివాలయాలు తాకట్టు పెట్టి, ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేయచ్చు. అలాగే కార్పొరేషన్స్ కానీ వీటన్ని కూడా వాటిలోంచి కూడా డబ్బులు మీరు ఇయర్మార్క్ ఫండ్స్ అన్నీ కూడా మీరు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేయచ్చు. కేవలం ఇప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కడిది? అసలు మీరు ఎంత తెచ్చారు, ఎంత వాడారు, ఏంటి అనేది ఇక్కడ లేదు కదా. మీరు తెచ్చిన లోన్స్కి ప్రస్తుతానికి కౌంట్ చేస్తే 30,000 చిల్లర కోట్లు డైరెక్ట్గా లోన్స్ డెట్స్కే వెళ్తుంది, ఇంట్రెస్ట్ డెట్స్కే వెళ్తుంది, వడ్డీకే వెళ్తుంది. ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం ఒక 12,000 కోట్లు 10,000 కోట్లు పెడుతున్నారంట. అంటే ఇక్కడ రెవెన్యూ లేనిదే ఎక్కడ జనరేట్ అవుతుంది? అందులోనూ మీరు ఒక జీవో కూడా తెచ్చారంట రెవెన్యూ లోన్స్కి అంటే 100 రూపాయలు మనకి ఆదాయం వస్తే దానిలో 90% మాత్రమే లోన్స్ తేగలం. దాన్ని తీసి మార్చేసి 180%, అంటే 100 రూపాయలకి 180 రూపాయలు అప్పు తెచ్చారు. అంటే ఆ భారం అంతా ఎవరి మీద పడేస్తారు? మరి ఈ పప్పులు, ఉప్పులు, పెట్రోల్ ఇవన్నీ మొత్తం రేట్లు పెంచేసి అన్నీ కూడా ఇప్పుడు దిగమంటే ఎలా దిగుతాయి? ఇప్పుడు ఆ బడ్జెట్లో రెవెన్యూ లేకుండా మీరు తేవడానికి, ప్రజల మీద అప్పు తేవడానికి, రాష్ట్రం మీద అప్పు తేవడానికి, రాష్ట్ర ప్రజల మీద అప్పు తేవడానికి మీకు ఎవరిచ్చారు అధికారం డైవర్ట్ చేయడానికి? మీ ఇష్టం వచ్చినట్టు జీవోలు పురమాయించేసి మొత్తం చేసి ఇప్పుడు అప్పులు ఊపులో దింపేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా మాట్లాడతారండి మీరు. ఇప్పటికీ కూడా మీరు ఆఫ్ బడ్జెట్ లోన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. మీరు సిఎండిఏజీకి మీరు అసలు ఎందుకు ఇవ్వట్లేదు? మరి మీరెందుకు ఎలిగేట్ చేయలేదు? మీరు అప్పటికే డిస్క్లోజ్ చేయలేదు, ఇప్పటికీ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఒక బాణిలో రాష్ట్రాన్ని పాలించాలంటే ఒక రెవెన్యూ జనరేట్ చేసి దాని మీద పాలించాలి. కానీ మీ పథకాలు ఇంకా ఆవిడెవరో మన వరుడు కళ్యాణి గారంట, ఆవిడ ఏదో మాట్లాడుతుంది, విద్యాదీవునికి బడ్జెట్ పెట్టలేదు, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు అని చెప్పి. అమ్మ చేయూత పథకం, లేదంటే ఆయుష్మాన్ భారత్, లేదంటే ఇంకోటి ఆటో డ్రైవర్, ఇప్పుడు చాలా వరకు పథకాలన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పేర్లు మార్చి మీ బొమ్మలు వేసుకొని మీరు ప్రచారం చేసుకున్నారు. ఈ మాత్రం తెలియదా మీకు? విద్యాదీవన అని చెప్పి డబ్బులు వేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కేటాయించలేదు? ఇప్పుడు ఫస్ట్లో మీరు నిజంగానే పెట్టారు, దాని తర్వాత లాస్ట్ 2 సంవత్సరాలు కానీ మీరు ఎంతమందికి వేశారు, ఎంతమందికి ఆపేయలేదు? వాళ్ళందరికీ సమాధానం ఏంటి? పాపం పిల్లల. మీరు అసలు ప్రజలను ఎలా పాలించారు? అసలు మీరు ఎంతమంది తీసేయలేదు? అసలు విద్యాదీవన ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రజలకు తెలీదా? మీరు తెలుసుకోండి. మీరు ఒకసారి ఎంతమందికి తీసేశారు? అప్పుడు మీకు పాపం అనిపించలేదా? ఇంకోటి ఏంటంటే 20 లక్షల జాబులు ఇచ్చేసారు, సంవత్సరానికి 4 లక్షల జాబులైనా ఇవ్వాలి కదా అంటారు. అమ్మ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు బుర్రనే మాట్లాడుతున్నారా? మీరు అసలు 5 సంవత్సరాల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారా? క్యాపిటల్ క్రియేట్ చేస్తారా? మనకు వెంటనే కంపెనీస్ వచ్చేసి ఇంకాపరేట్ అయిపోయి వెంటనే జాబులు వచ్చేయడానికి సంవత్సరానికి 4 లక్షల జాబులు పనిచేస్తారా? ఎలా పనిచేస్తారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు?
అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల జాబులు ఇచ్చేయాలా? అసలు ఎలా ఎలా మాట్లాడుతున్నాం అసలు? ముందు అసలు ఒక కంపెనీ రావడానికి, ఇన్కార్పొరేట్ అవ్వడానికి మొత్తం డెవలప్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తే మనకు వచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ అయ్యి పెట్టి అప్పుడు రిక్రూట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఈ 3-4 నెలల్లో అయిపోయింది. 3 నెలలు, 4 నెలలు, ఒక నెల ఎంత ఏంటి? తుఫాన్లో ఎలా కష్టపడ్డారో మీకు తెలియదా? వరుడి కళ్యాణి గారి మాటల కంటే అక్కడ కౌన్సిల్ అందరికీ చెమటలు పెట్టేస్తున్నాయంట. ఏం మాట్లాడతాం? ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చి టకటకటకడ అని చదివేస్తే అయిపోయిందా? అక్కడ ఏంటి ఏదో చిన్నపిల్లలు మాట్లాడితే సరే వదిలేశారు అక్కడ అంతే. అంతేగాని మీ మాటలకి ఊరుకోమ్మ ఏంటో మాట్లాడుతున్నారు మీరు కౌన్సిల్లో. మీరు ఒక్కొక్కటి పాయింట్ చేయండి, డెలిగేట్ చేయండి. ఇక్కడ ఇస్తారు కదా సమాధానం. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు 2,57,000 కోట్లు అప్పు ఉంది 2019 వరకు. ఏది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి 1951 నుంచి చూసుకుంటే. కానీ కేవలం ఈ 5 సంవత్సరాలకి మాత్రం 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. ఇంకా అసలు ఎంత అప్పు ఉందో కూడా తెలియదు. అంటే డబుల్ త్రిబుల్ కేవలం 5 సంవత్సరాలు. ఇంకొక 5 సంవత్సరాలతో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేద్దరు. మొత్తం కోండలు తాగట్టి మొత్తాన్ని తాగబెట్టి సమ్మేద్దరు. మొత్తం ప్రజల ఎత్తి మీద ఎంత భారం వేద్దరు. ఇప్పటికీ కూడా కాస్టులు ఎందుకు తగ్గట్లేదు? మీరు చేసిన అప్పుల వల్ల కదా. ఖచ్చితంగా 30,000 కోట్లు చిల్లరే మొత్తం ఈ వడ్డీలకి మొత్తం తీయాల్సి వస్తుంది కదా. ఇక్కడ రెవెన్యూ ఇంకా జనరేషన్ లేదు కదా. రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా కాస్టులు మీరు చేసినప్పుడు పోనీ మీరు కట్టేయండి. పోనీ మిగతాన్ని కూడా మిగతాది ఇప్పుడు అలర్ట్ చేసి మొత్తాన్ని కాస్ట్ కటింగ్ చేసేస్తారు. మొత్తం అంతా ఇప్పుడు మీరు చేసే అప్పులు ప్రజల నెత్తి మీద భారం వేసి ఇంకా మీ రేట్లు ఇంకా ఎందుకు తగ్గట్లేదు? ఇప్పటికి ఎందుకు తగ్గట్లేదు? మీరు చేసిన నిర్వాహకం వల్లే కదా. ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ 10,000 అని చెప్పి మళ్ళీ పెనాల్టీ ఫైన్లు అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది దగ్గర ఫైన్లు వసూలు చేశారు మీరు? మీకు తెలీదా? చాలా ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మీరు అన్నారు మీరు విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. అంతేగాని టిట్కో ఇల్లు నిర్మాణానికి మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది 80% 90%. మిగతా 10% కంప్లీట్ చేసి ప్రజలకు ఇద్దామని చెప్పి ఆలోచన మాత్రం లేదు. మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు 100 కోట్లతో. ఒక సాధారణ ప్రజలకి ఇళ్ల స్థలం ఇచ్చి 1,80,000 ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే ఇల్లు కట్టుకోవడానికి ₹1 కూడా మీకు ఎవరు? మీకు ప్యాలెస్లు కావాలి 100 కోట్లతో. అదే మీకు విలాసవంతమైన రోడ్లు ఇవన్నీ ప్యాలెస్లకి కావాలి. సాధారణ ప్రజలకు మాత్రం రోడ్లు గుంటలు పోడ్చడానికి కూడా మీ దగ్గర డబ్బులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వరుడు కళ్యాణ్ మీరేం మాట్లాడుతున్నారు మీరు కౌన్సిల్లో? ఇవన్నీ ప్రజలు నిలదీయరాగా? మీ పథకాల పేర్లు చెప్పి ప్రజలు ఓట్లు వేశారు, ఇవన్నీ వేశారు. మీ భ్రమ. మీ ప్రభుత్వాన్ని తాకిడి తట్టుకోలేక ఇప్పుడు మీ మీద మొత్తం నమ్మకం పోయి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం. అంతేగాని మీరు ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ చేసేస్తున్నానని చెప్పి అంటే కుదరదు. మీరు బడ్జెట్ మొత్తం అంతా, పేపర్స్ మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి మొత్తం చూసుకొని అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఏదో మాట్లాడుతున్నానని మీరు మాట్లాడతారండి. అసలు ఎంతవరకు చేశారు మీరు? ఈ అప్పులన్నీ చేయడానికి కారణం ఏంటి? ముందు ఆ బడ్జెట్ ప్లాన్స్, లోన్స్ ఎన్ని ఉన్నాయో అవి మీరు చూసి ముందు కాకేస్తే అప్పుడు మీకు ఇంకా ఎంత లోన్ ఉందో అప్పుడు చెప్తారు. అంతేనా? నమస్తే, మీ వెంకటేష్ యాదవ్.